ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు మీరు మెచ్చే వంటల్ని మీకు అందిస్తూ మంచి మంచి చిట్కాలని చెప్తూ అలాగే సమ్మర్ స్పెషల్ వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ టేస్టీ వంటలతో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాళ వెరైటీస్ ఏంటో చూసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు రెసిపీ ఏంటో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో వైజాగ్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. వసుంధర గారు మెయిల్ చేశారు. ఓకే, అంటే జనరల్ గా బీరకాయకి మనకి తక్కువ కాంబినేషన్స్ ఉంటాయి కదా, అంటే కొంచెం టమాటో కాంబినేషన్ లో కర్రీ లేకపోతే పప్పు కాంబినేషన్ లో అలా చేసుకుంటూ ఉంటాం కదా. సో అయితే బీరకాయ అయితే ఏదైనా ఇలా శనగలు అవి ఉంటాయి కదా మనకి, వాటిని వాడి ఏదైనా వేపుడు లాంటివి చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఓకే, సో శనగలు అంటే మనం కొంచెం ఉడికించి చేసుకోవాలి. అంటే మనం డైరెక్ట్ గా చేసుకుంటే ప్రాసెస్ అనేది చాలా టైం పడుతుంది, చాలా కష్టం. కాబట్టి చేసుకోవచ్చండి. శనగలు అంటే ఇక్కడ ఏ శనగలు వాడుకోవచ్చు మనం? నల్ల శనగలు వాడుతున్నాం, రెగ్యులర్ గా మనం వాడతాం కదా. కాబులి శనగలు కాకుండా మనం రెగ్యులర్ గా వాడుకునే శనగలు వాడతాం. సో బీరకాయ వేపుడు అనేది చాలా తక్కువ చేస్తూ ఉంటారు, చాలా తక్కువ ఉంటుంది. బాగానే సెట్ అవుతుందా ఈ కాంబినేషన్? బాగుంటుంది, అంటే కొంచెం సైడ్ డిష్ గా లేకపోతే పుల్కాలు వాటికి చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి. మరి బీరకాయ శనగల వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ శనగల వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన శనగలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో కొద్దిగా నూనె వేసుకుని ముందుగా తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి. సో కొంచెం అంటే వేపుడులా చేసుకుంటున్నాం కాబట్టి ముక్కల్లా వేస్తే బాగుంటుంది. ఓ, అంటే జనరల్ గా కూడా మనము బీరకాయ కూరలో వెల్లుల్లి వేసుకుంటాం కానీ అల్లం అనేది వాడం కదా అసలు. అంటే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతూ ఉంటారు మసాలా టైప్ లో చేసుకున్నప్పుడు. ఎండుమిరపకాయలు, ఓకే, కొద్దిగా జీలకర్ర, ఆవాలు. ఇది వేపుడే కదా రాజుగారు, పప్పులేం వేసుకోమా? అక్కర్లేదండి. ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు. సో దీంట్లో బీరకాయ ముక్కలు. సో కొంచెం లేతగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. అంటే బీరకాయ మనం ఏ కర్రీ చేసుకున్నా కొంచెం లేతది అయితేనే బెటర్, ఎందుకంటే ముదురుది అయితే మనకి ఆ పీచు లాగా వచ్చి అంత కొంచెం పీచు లా వస్తూ ఉంటుంది. సో గింజలకు అవి కొంచెం బాగుంటుంది. సో అలాంటివి ఇంకా మనం పచ్చళ్ళు చేసుకోవడం తప్పితే కూర చేసుకుంటే అసలు బాగోదు. మూత పెట్టేద్దామా? సో కొంచెం మనకి ముక్కలు మగ్గితే మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఎలాగో మనకి బీరకాయ అనేది కూడా కొంచెం తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి పెద్ద టైం పట్టదు. అవునండి. ఓకే అండి, మనం ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. గోరువెచ్చటి గంజితో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ముల్తానీ మిట్టితో ఫేస్ ప్యాక్ వేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత ముఖం కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం క్లీన్ గా ఉంటుంది, అలాగే చర్మం స్మూత్ గా కూడా మారుతుంది. చిట్కా చూసారు కదండి, చూద్దామా రాజు గారు? ఓకేనండి. బాగా మగ్గింది. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న శనగలండి. కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు ఉంది. ఓకే, సో మనకి బీరకాయ ఎలాగో మగ్గితే చాలా దగ్గరగా అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే బెటర్ కదా దీనికి. అవునండి. సో లేకపోతే కొంచెం అంటే అలా నలిగిపోయి ముద్దలా అయిపోతుంది, అది మళ్ళీ కూర అయిపోతుంది, అప్పుడు వేపుడులా ఉండదు. సో ఇప్పుడు దీంట్లో
కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా పొడి. సో ఎలాగో మనం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా వేసుకోలేదు కాబట్టి కొద్దిగా మనకి ఆ మసాలా ఫ్లేవర్ అనేది అంత రాదు కదా. ఎస్ అండి. సో కొంచెం ఈ గరం మసాలా పొడి లాంటిది ఉంటే బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో ఇలా ఈ శనగల కాంబినేషన్ లో మనం ఇంకేం చేసుకోవచ్చు రాజు గారు, అంటే వేపుళ్ళు లాంటివి? బంగాళదుంపతో కానీ చేసుకోవచ్చు, తర్వాత గోబీ, ఓకే, అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ లో కూడా మనం దీన్ని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అండి. సో మనం అంటే ఈ శనగపప్పు వాడుకునేవి ఉంటాయి కదా కొన్ని, అలాంటి వాటిల్లో ఇవి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు క్యాబేజ్ కూడా కొంచెం మనం జస్ట్ అట్లా వేపుడులాగా చేస్తూ ఉంటాం కదా శనగపప్పు యాడ్ చేసి, అలాంటి దాంట్లో వాటిలో కూడా వేసుకోవచ్చు. అంటే ఉడికించిన శనగలు వేసేసుకొని బాగానే ఉంటుంది. ఓకే, సో బీరకాయ శనగల వేపుడు రెడీ అండి. ఓకే, ఇది యాక్చువల్గా ఇలా చూస్తుంటే ఒక స్నాక్ లాగా ఉంది, అంటే అలా కూడా తీసుకోవచ్చు. అంటే కొంచెం స్పైసీ తక్కువగా ఉంటే మనం డైరెక్ట్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. ఓకే అండి, మరి బీరకాయ శనగల వేపుడు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ శనగల వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగలు, పసుపు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ శనగల వేపుడు రెడీ. తయారీ విధానం చూసారు కదండి రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో చూడడానికి కొంచెం స్నాక్ లానే కనిపిస్తుంది. బీరకాయ చక్కగా చాలా లేతగా ఉంది, చాలా జ్యూసీగా ఉంది యాక్చువల్గా కదా. లేతగా ఉండడం వల్ల కొంచెం మంచిగా వాటర్ అనేది ఉంటుంది కదా, బాగుంది. అండ్ అంటే అది సాఫ్ట్ గా, ఇవి కొంచెం మనకి గింజలు కాబట్టి ఎలా అయినా కొద్దిగా మనకి గట్టిగా తగులుతూ ఉంటాయి కదా. వేగిన తర్వాత కూడా స్కిన్ అనేది కొంచెం హార్డ్ అవుతుంది. అంటే సాఫ్ట్నెస్ ఉన్నా కూడా బేసిక్ గా మనం కొంచెం నవలాలి కదా వీటిని ఎలాగో. సో కాంబినేషన్ అనేది బాగా సెట్ అయింది రాజు గారు. సో చక్కగా చపాతీ లాంటి వాటిల్లోకి అయితే చాలా బాగుంటుంది. అండ్ సైడ్ డిష్ గా తీసుకోవచ్చు, కానీ మెయిన్ చపాతీ లాంటి వాటిల్లోకి ఏంటంటే మనం పీసెస్ లో పెట్టుకొని తింటాం కదా, కానీ బాగా సెట్ అయింది రాజు గారు. టేస్టీగా ఉంది. థాంక్యూ. సో చూసారు కదండి శనగలు ఇంకా బీరకాయ కాంబినేషన్ లో, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. తేనె, నిమ్మరసం ఇంకా పంచదార, ఈ మూడింటిని కలిపి చేతులపైన ఒక 15 నిమిషాల పాటు మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చేతులపై పేరుకుపోయిన ట్యాన్, మురికి ఇంకా డెడ్ స్కిన్ తొలగిపోయి చేతులు శుభ్రపడి మృదువుగా ఉంటాయి. బీరకాయ శనగల వేపుడు తయారీ విధానం ఎలాగో చూసారు కదా. మరి మీరు కూడా వంటలు, పిండి వంటల్లో ఏదైనా వెరైటీ రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మనం మినప వడియాల తయారీ విధానం చూడబోతున్నామండి. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, మరి ఇప్పుడు సమ్మర్ స్పెషల్. సో రాజు గారు, ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మినప వడియాలు. అవునండి. అంటే జనరల్ గా అందరూ సమ్మర్ స్పెషల్ అనగానే మనం ఏ జ్యూస్ లో, లస్సీలో, లేకపోతే క్రషర్స్ ఇలాంటివి ఏమైనా జ్యూస్ సైడ్ లో వెళ్తూ ఉంటారు. అంటే ఆ ఆలోచన అనగానే అటు వచ్చేస్తుంది. కానీ సమ్మర్ అనగానే ఏంటంటే మనకి ఈ వడియాలు, అప్పడాలు ఇవన్నీ పట్టుకోవడం కూడా, ఆవకాయలు సమ్మర్ లోనే ఎక్కువ చేసుకొని నిలవ పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే సమ్మర్ లో ఈ ఎండకి ఆ వడియాలు చక్కగా అలా పెడపల వేగి, ఐ మీన్ బాగా ఏమంటారు వాటిని, ఎండి సంవత్సరం మొత్తం వరకు కూడా మనకు నిల్వ ఉంటుంది. సో ఇది కూడా సమ్మర్ స్పెషల్ అండి. సో ఈ రోజు మినప వడియాలు చూపిస్తారు రాజు గారు. సో ఈ మినప వడియాలు అనేవి మనకి ఎప్పటి నుంచో ఉన్నవి.
ఈ రోజు మీరు మాకు వాటి తయారీ విధానం చూపిస్తారనమాట. ఎస్ అండి. ఓకే అండి, మరి మినప వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మినప వడియాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఫస్ట్ ఇక్కడ ముందుగా ఏంటంటే మనం మినపప్పు బాగా నానబెట్టుకోవాలి. అంటే ఒక పూట ముందుగా నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. అంటే స్పెషల్ ఇలా వడియాల కోసం అయితే. సో చాలా మంది ఏంటంటే పొట్టు మినపప్పు కూడా నానబెట్టుకుంటారు, వాడుతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది, బాగా వస్తుంది కూడా. సో నానబెట్టేసిన తర్వాత కడిగేప్పుడు కొంచెం ఇలా గట్టిగా ఇలా రబ్ చేస్తే ఆ పొట్టు వెళ్ళిపోతుంది. సో పొట్టు సపరేట్ చేసేసుకొని వాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం పొట్టు తీసేసింది వాడుతున్నాం. ఓకే, ఇదంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలండి, అలాగే కొద్దిగా జీలకర్ర, సరిపడా ఉప్పు, సో ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ మనం చిన్న చిన్న అలా ముద్దలా పెట్టుకుంటాం కదా. సో మనకి మరీ పలుచగా కాకుండా కొంచెం వడియాల పిండి గట్టిగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా దీంట్లో రుబ్బేసుకుంటే బాగుంటుంది. చూసి మనకి ఎలా కావాలో అలా రుబ్బేసుకోవాలి. సో ఇంకా నలగాల రాజు గారు బాగా? అవునండి, కొంచెం ఫైన్ గా కావాలి. ఓకే, సో మీరు అది పిండి రెడీ చేస్తుండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. స్కాల్ప్ పైన పొట్టురాలే సమస్యతో బాధపడుతున్న వారు నెలకొక్కసారైనా తలకి హెన్నా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసేస్తూ ఉంటే స్కాల్ప్ పైన పొట్టురాలే సమస్య తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజు గారి పిండి? రెడీ అండి. ఓకే, సో ఇలా వస్తే మనకు సరిపోతుందండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఒక పేపర్ తీసుకుని ప్లాస్టిక్ షీట్. ఓకే, సో దీని మీద మనం చిన్నగా. ఓకే, సో అదివరకట్లో ఇలా వేసవకాలం వస్తుంది అంటే ఇంకా స్టార్ట్, అందరూ చక్కగా ఈ రోట్లో రుబ్బుకునేవాళ్ళు కదా. అవునండి. సో ఇక్కడ టైం అనేది చాలా తీసుకుంటుంది. అవును. సో ఒడియాల్లో రకరకాల ఒడియాలు అంటే ఇప్పుడు మనకి మార్కెట్స్ లో చాలా రకాల అందుబాటులో ఉన్నాయి, కానీ అప్పట్లో అంటే ఇవి బూడిద గుమ్మడికాయతో, సగ్గుబియ్యం వడియాలు, రవ్వతో, రవ్వ, వరిపిండితో. ఇవి నాకు తెలియదు రాజు గారు, నాకు ఈ మూడే తెలుసు. అది కామన్ ఏంటి, వరిపిండితో కొంచెం అంటే కొంచెం జంతికల గొట్టంలో వేసేసి పిండి ఉడికిచ్చేసి తెలియదు జంతికల గొట్టంలో వేసేసి అలా చేస్తారు. అవి కూడా బాగుంటాయి, చాలా మంది చేసుకుంటూ ఉంటారు. అవి నిలువ ఉంటాయి అవి కూడా. ఓకే, సో ఇలా వేసుకొని మనం ఎండకు పెట్టేసి ఎండబెట్టేసుకోవాలి. సాయంకాలం కాగానే తీసేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అలా. సో అది కొద్దిగా మనం ఒలిచేటప్పుడు మనకు తెలుస్తుంటుంది ఎంత పచ్చిగా ఉంది ఏంటనేది. వస్తే గనక బలవంతంగా తీస్తే మళ్ళీ అవన్నీ విరిగిపోతాయి. సో కాబట్టి ప్రాపర్ గా ఎండితే అదే మనకు వచ్చేస్తూ ఉంటుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఒకసారి కలిపేసి మళ్ళీ ఎండబెట్టేస్తారు, అలా కొంచెం తిరిగేసి ఎండబెట్టేస్తారు. సో బేసిక్ గా వడియాలు ఇలా పెట్టేసుకుంటారండి, అంటే ప్రాసెస్ అంతా. సో ఎండిన తర్వాత మనకి ఇలా అంటే కొంచెం సైజ్ కూడా తగ్గుతుంది, అంటే దాంట్లో వాటర్ అంతా షింక్ అవుతుంది కదా. సో ఇలా నేను ముందుగానే చేసి పెట్టినవి. సో సమ్మర్ స్పెషల్స్ ఎలాగూ మేము మీకు చూపించాలన్న ఐడియా మాకుంది కాబట్టి రాజు గారు మన కోసం ముందుగానే ఇవి రెడీ చేసి పెట్టారు. ఎందుకంటే ఇవి ఒక రోజులో ఎండేవి కావు, ముందుగానే చేసి రెడీ చేసి పెట్టేశారు. సో రాజు గారు ఎన్ని రోజులు ఎండబెట్టారు? ఇవి 4 రోజులు ఎండబెట్టానండి.
అంటే 3 రోజులు నేను అంటే ఇలా షీట్ మీద వేసి పెట్టేశాను. సో ఒలిచిన తర్వాత మళ్ళీ ఒక రోజు పెట్టేశాను. అంటే కొంచెం తేమ ఏమన్నా ఉన్నా మళ్ళీ వెళ్ళిపోతుంది కదా. సో మొత్తంగా 4 రోజులు పట్టింది. కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రైస్కి చాలా మంచిది. సో లైట్గా ఉంటుంది. మామూలు వంటలకు కూడా కొంచెం నూనెతో ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. ఎస్ అండి. సో దీంట్లో కావాల్స్తే ఇంకొంచెం వేరియేషన్స్ కూడా చేసుకోవచ్చు. మనం ఏం చేయొచ్చు? కొత్తిమీర లాంటివి వేసుకోవచ్చు. అంటే ఆ ఫ్లేవర్స్ చేంజ్ చేసుకోవడానికి. ఇక్కడ జీలకర్ర వేసాను కదా, కావాల్స్తే కొంచెం వాము కూడా వేసుకోవచ్చు. కొంచెం మిరియాలు కూడా కచ్చా పచ్చగా దంచేసి ఆ పొడి కూడా యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. వేడైపోయిందండి. ఓకే అండి. సో వేగిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది. అవును, ఆ మినప వడియాలు అంటే మినపప్పుకే బేసిక్ గా మనకి ఎక్కువ ఇది ఉంటుంది కదా. నైస్. సో వడియాలు రెడీ రాజు గారు. నెక్స్ట్ కార్వింగ్ చేసి చూపించేస్తారా? ప్లేట్ గార్నిష్ చేస్తాను స్ట్రాబెర్రీస్ తో. ఓకే. ఒక 2 స్ట్రాబెర్రీలు తీసుకునండి. సో చాలా సింపుల్ అండి. కొంచెం స్లైసెస్ రౌండ్ గా మనం చేసేసి సో కార్నర్ లో అరేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్ట్రాబెర్రీ లోపల కూడా మనకి అంటే ఆ కలర్ కూడా డిజైన్ అనేది బాగా వస్తుంది. వేరియేషన్ ఉంటుంది కాబట్టి ప్లెయిన్ గా కట్ చేసి పెట్టినా కూడా బాగానే ఉంటుంది. చాలా బాగా కనిపిస్తుంది. ప్లేట్ ఇస్తారా? సో కావాల్స్తే దీంతో పాటుగా ఇంకేదన్నా ఫ్రూట్ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. లేదా ఏదైనా లీవ్స్ లాగా పుదీనా గానీ అలా కూడా తీసుకొని సెట్ చేసుకోవచ్చు. ఓకే, మినప వడియాలు రెడీ. ఓకే, మినప వడియాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు మినప వడియాల తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మినప వడియాలు తయారు చేసే విధానం: ఒక పూట ముందుగా మినపగుళ్ళు నానబెట్టి ఉంచాలి. మిక్సీ జార్లో నానబెట్టిన మినపగుళ్ళు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని ప్లాస్టిక్ కవర్ పై వడియాల్లా వేసి ఎండబెట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మినప వడియాలు రెడీ. మినప వడియాల తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. బాగా చక్కగా ఎండినట్టున్నాయి రాజుగారు, ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయి. అంటే మినపప్పుకే మనం అంటే కొంచెం డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలా ఎండబెట్టేసి టేస్ట్ బాగా వస్తుంది. అవును. పైపచ్చి దీంట్లో మనం పచ్చిమిర్చి తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసాం కదా, సో ఆ ఫ్లేవర్స్ ఘాట్ కూడా తెలుస్తాం, బాగానే తెలుస్తుంది. అంటే యాక్చువల్ గా కొంతమంది ప్లెయిన్ గా పెట్టేసుకుంటూ ఉంటారు, అంటే జస్ట్ ఉప్పు కొద్దిగా యాడ్ చేసి పెట్టేసుకుంటారు. కానీ ఇందులో మనం ఆ ఫ్లేవర్స్ యాడ్ చేయడం అనేది బాగుంది. అండ్ ఇదే కాకుండా మీరు ఇందాక చెప్పినట్టు వేరే కాంబినేషన్స్ లో కూడా ట్రై చేసుకోవచ్చు. అంటే అది వేగిన తర్వాత మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. అవునండి. సో నైస్, కరకరలాడుతూ బాగున్నాయి వడియాలు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి మినప వడియాల తయారీ విధానం. సో సింపుల్ గా చేసుకోవచ్చు. అంటే ఎండాకాలంలో ముఖ్యంగా మనకి ఎండ బాగా ఉన్నప్పుడు పెట్టుకుంటే వడియాలు ఏంటంటే బాగా ఎండి బాగుంటాయి, నిల్వ కూడా మనకి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి బ్యూటీ టిప్. బొప్పాయి గుజ్జులో కొద్దిగా పెరుగు ఇంకా తేనె కలిపేసి పేస్ట్లా చేసి దీన్ని ఒంటికి పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత స్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి చర్మం శుభ్రపడి రంగు తేలుతుంది. ఓకే అండి, మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. మరి చూద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? గీత.
సేమ్ పించ్. ఎక్కడ నుంచి వస్తున్నారు? నేను మోతి నుంచి వచ్చాను. మోతీనగర్. వెరీ గుడ్. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? వెంకటరమణ. ఓకే, సో రమణ అని పిలుస్తాను. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను జేఎన్టీయూ నుంచి వస్తాను. జేఎన్టీయూ నుంచి. ఓకే, మరి మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. వెరీ గుడ్. సో రెడీయా? మరి ఇద్దరు కూడా ఫ్రెండ్స్ ఇద్దరు రెడీగా ఉన్నారా వంటలు చేయడానికి? రెడీగా ఉన్నాం. సో లేట్ చేయకుండా ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. సో ఇందులో ఏముంటే దాంతో మీరు వంట చేయాలి, తెలుసు కదా కాన్సెప్ట్. ఓకే ఓకే, సో మరి ఈ రోజు మీకు ఏమిటి అంటే, ఏమిటిది? అంటే పచ్చి పచ్చిగా పచ్చి పచ్చిగా ఉందా? Yes, పచ్చికాయ, పచ్చి బొప్పాయి. యా, పచ్చి బొప్పాయి. సో ఈ మధ్య కాస్త ఈ పచ్చి బొప్పాయితో కొంచెం వెరైటీస్ బాగానే చేస్తున్నారు కదా అందరూ. ఎందుకంటే ఎందులో వేసుకున్నా కూడా దీనికి టేస్ట్లెస్ గా ఉంటుంది కాబట్టి కొద్దిగా టేస్ట్ అనేవి బాగా యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. సో మీరిద్దరు కూడా ఈ పచ్చి బొప్పాయితో ఏం చేయొచ్చో బాగా ఆలోచించి నాకు చెప్పేస్తే మనం వంట మొదలు పెడదాం. ఓకేనా? తట్టిందా? తట్టింది. ఏవి తట్టింది? బొప్పాయి, శనగ బొప్పాయి ఇగురు చేయొచ్చు. చేయొచ్చా? చేయకూడదంటే? అంటే చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చా? కాకపోతే ఇంకేదైనా చేయొచ్చు. చేయొచ్చు. నేను చేసినంత మీరు ధైర్యంగా ఉండాలి కదా తినడానికి, అందుకని ముందు చెప్తున్నాను. మా పార్టిసిపెంట్స్ కి బాగా వంటలు వచ్చు అన్న ధైర్యం మాకుంది. సో మీరేమో ఇగురు చేస్తారు, మీరేమిటి? నేను బొప్పాయితో బూరెలు చేస్తాను. బూరెలు, పూర్ణం బూరెలు లాంటివా? అట్లాంటివి. ఓకే, సో మీరు స్వీట్, మీరేమో కర్రీ అన్నమాట. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేసేస్తారా? సో బొప్పాయి, శనగపప్పు, ఇగురు. ఓకే ఓకే అండి. మరి బొప్పాయి, శనగపప్పు, ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి, శనగపప్పు, ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. గీత గారు స్టార్ట్ చేద్దామా? కొంచెం వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. మన కర్రీ ఫ్రై లాగా తక్కువ వేసుకోవచ్చు. అంటే ఫ్రై అన్నదప్పటికి ఎక్కువ నూనె కూడా పట్టవు అన్నిటికి. కొన్నింటి పడుతుంది, కొన్నింటికి అయితే అవసరం లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు వేసుకుంటాం. ఓకే, సో వేపుడు కాబట్టి కొద్దిగా పప్పులు ఎక్కువ వేసారా? అవి తగులుతుంటే బాగుంటది కదా. అవును, నాకు కూడా ఇష్టం. కరివేపాకు వేస్తాం. తర్వాత ఉల్లిపాయలు వేస్తాం, మిర్చి కూడా వేస్తాం. బొప్పాయితో జనరల్ గా ఏమన్నా చేస్తూ ఉంటారా, లేకపోతే ఇప్పుడు ఇక్కడ నేను మీకు బొప్పాయి ఇచ్చాను కాబట్టి ఏదో ఇలా వేపుడు చేస్తున్నారా? లేదు, మామూలుగా ట్రై చేస్తున్నాం. అంటే మమ్మీ చికెన్ లాగానే బొప్పాయి, పచ్చి బొప్పాయిని కర్రీ ఉండేది అనమాట. నాన్ వెజ్ లాగా? ఓహో, మొత్తం దాంట్లో వేసి బాగుండేది, టేస్ట్ గా అనిపించింది. తర్వాత స్వీట్ చేసింది అట్లా. ఇది బాగుంది, యూజ్ చేసుకోదన్నట్టు కొంచెం ఎక్కువైంది అన్నట్టు వాడకం. ఓహో, కొంచెం పసుపు వేసి. అండ్ ఈ పచ్చి బొప్పాయి కూడా అంటే హెల్త్ వైజ్ గా దీని ఇలా వండుకొని తింటే చాలా మంచిది. అంటే పండిన బొప్పాయిని మనం అలాగే తినాలి. ఈ పచ్చి బొప్పాయిని ఏంటంటే వండితే దాంట్లో ఉన్న పోషక విలువలు అనేవి ఇంకా బాగా పెరుగుతాయంట. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ బొప్పాయి. బొప్పాయి ఇది మగ్గేటప్పటికల్లా మనం ఇంత వేస్తాం కదా, మగ్గేటప్పటికి ఇంత అనిపించదు అనమాట. దగ్గరికి వచ్చేస్తాయి కదా, కొంచెం అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ బొప్పాయి ముక్క అంతా మనకి మెత్తగా అవ్వాలి కదా. మెత్తగా అంటే ఇది చాలా కొబ్బరిలాగా కరకరలా ఆడుతూ ఉంటాయి కదా ఈ ముక్కలు, కొంచెం కసకసలు ఆడుతుంది. సో ఆ కసకస పోయేదాకా మనం ఉడికించాలన్నమాట. అవి తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కొంచెం నీళ్ళు జీలకరిస్తే తొందరగా మగ్గుతుంది అన్నమాట. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చెప్తుంటే ఉప్పు వేద్దామండి కొద్దిగా మగ్గిద్దంటే వినరే. ఇది ఒక చిట్కా అనమాట, చిట్టి చిట్కా. ఇదివరకు అలాగే చేసేవాళ్ళు. అవును. సో ఇప్పుడు వాటర్ కావాలా మీకు? జస్ట్ ఎక్కువ కాకుండా చేస్తాం. మీ పిల్లలు అన్ని వంటలు తింటారండి?
నాకు చిన్న బాబు 2 years బాబు. ఒక్కడే బాబా? ఒకటే బాబు. ఓ, 2 years అన్నమాట. తినే స్టేజ్ ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. తినే స్టేజ్ రాలేదు. ఏం పేరు మీ బాబు పేరు? నిశాంత్. నిశాంత్. నిశాంత్ ఒకసారి హాయ్ చెప్పండి. నిశాంత్ హాయ్, హౌ ఆర్ యు? చూద్దామండి. ఏం జరిగింది? కొంచెం ఫ్రై అయింది. కొద్దిగా ఫ్రై అయిందా? ఉల్లిపాయ కొద్దిగా బాగా ఫ్రై అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కొబ్బరి వేసుకుందాం. పచ్చి కొబ్బరి తురుమా. ఈ కొబ్బరి కొంచెం పచ్చివాసన పోయేదాకా తిప్పుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత కొంచెం అల్లం చిల్లర పేస్ట్ వేసుకుందాం. ఎందుకు మీరు ఉల్లిపాయ తేయలేదు? ఇప్పుడు వేసుకోవాలా? అంటే మరి తొందరగా అడుగంటిపోతుంది. ఓకే, కొంచెం శనగపప్పు వేసి. సో ఉడికించుకున్న శనగపప్పు. ఓకేనా? కొంచెం శనగపప్పు వేసాం కదా. శనగపప్పు ఏమి ఆల్రెడీ ఉడికించినాయి? ఒకసారి ఉడికించింది కాబట్టి దీంట్లో ఏంటంటే కొంచెం తర్వాత కొంచెం మెత్తగా అవుతుంది కదా, గట్టిగా ఉంటుంది. సాఫ్ట్ అవ్వాలా? సాఫ్ట్. సరిపోతుందా? మూత పెట్టాలా? ఆ మూత పెట్టు. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గింటుంది. ఓకే, చూద్దామా? చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ మనం ధనియాలు పౌడర్, ధనియాలు ఒక యాలకులు చేసాను అనమాట. ధనియాల పౌడర్ లాగా ఒక యాలకి వేసాను అంతే. ఓకే, స్మెల్ కోసం. సో ధనియాల పొడి ఫైనల్ గా. కొంచెం కారం వేస్తాం ఇప్పుడా? మిర్చి వేసుకున్నాం కదా, అంత కారం ఏమి పట్టదు. ఓకే, ఇది పర్ఫెక్ట్ గా బంగాళదుంప ఫ్రై లో ఉంది. తింటే గానీ మనకు అది తేడా తెలియదు. అంటే ఈ ముక్క కొంచెం సాఫ్ట్ అనేది ఉంటుంది కదా. అవి ఉడకబెట్టుకుంటా ఇవి ఉడకబెట్టుకో. అదే కొత్తిమీర లాస్ట్ ఓకే. సో రెడీ. బొప్పాయి శనగపప్పు ఇగురు. ఓకే అండి, మరి బొప్పాయి శనగపప్పు ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి శనగపప్పు ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, బొప్పాయి ముక్కలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన శనగపప్పు వేసి మరికాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బొప్పాయి శనగపప్పు ఇగురు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఆల్మండ్ ఆయిల్లో ఆలివ్ ఆయిల్ కలిపి దీన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కంటి చుట్టూ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సో రమణ గారు, మీరు రెడీయా? రెడీ అండి. మీరు బూరెలు అన్నారు కదా, బొప్పాయి బూరెలు అంతేనా? అవును. ఓకే అండి, మరి బొప్పాయి బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి తురుము 2 కప్పులు, మినపగుళ్ళు అరకప్పు, బియ్యం 1 కప్పు, పంచదార అరకప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, యాలకుల పొడి చిటికెడు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకోవాలా? అవును. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత మన బొప్పాయి తురుము పెట్టుకున్నానండి. సో ఇది వేసి కొంచెం ఫ్రై చేద్దాం. ఓకే, వేయండి.
నెక్స్ట్ టైం వేద్దాం. షుగర్ సరిపోతుందా అలా వేగితే? కొంచెం ఒక 1 minute అంటే పచ్చి వాసన అదంతా పోవాలండి, లేకుంటే అంత టేస్ట్ అనిపించదు మనకి. దీంట్లో కొంచెం షుగర్ వేద్దాము. సరిపోతుందా? చాలా పంచదార సరిపోతుంది. ఇది పాకం అవుతుంది కదా, దీంట్లో మనం కొంచెం ఏం పౌడర్ అది? డ్రై ఫ్రూట్సా? అవునండి, డ్రై ఫ్రూట్స్ ని పౌడర్ చేశాను. దీంట్లో కొంచెం యాలకులు కూడా వేసాను. ఓకే. కొంచెం దగ్గర పడ్డానికి కూడా హెల్ప్ అవుతుందేమో కదా? అవును, కొంచెం ఉండ చేసేటప్పుడు బాగా వస్తుంది. ఓకే. అది డ్రై ఫ్రూట్స్ అలానే వేసేస్తే మనకి ఉండ కట్టడానికి కరెక్ట్గా రాదు. వేసినప్పుడు పూర్ణాలు అలా వేసినప్పుడు విడిపోతూ ఉండదు. ఇక్కడ ఈ ఆయిల్ కూడా కొద్దిగా హీట్ పెడుతున్నా లైట్గా. ఓకే. ఈ బౌల్లోకి తీసుకున్నాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చేసేసుకుందాం. కాసేపు అలా ఉంచేద్దాం చల్లారుతుంది. సో మనకి స్టఫింగ్ రెడీ కదా? అవునండి. సో మరి పూత పిండి రెడీ చేశారా? చేశానండి. ఏమేమి వేశారు ఇందులో? దీంట్లో బియ్యము ఇంకా మినపప్పు. బియ్యం మినపప్పు నానబెట్టేసి పెట్టుకున్నాను. సో ఇది కొద్దిగా ఏమైనా పలుచగా చేస్తారా? కొంచెం వాటర్ కావాలా? సో మనకి పూత పిండి రెడీగా ఉంది, దాని లోపలికి స్టఫింగ్ రెడీగా ఉంది. అది కొద్దిగా చల్లారితే ఉండలు చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాయి కదా? అవునండి. ఓకే, ఆయిల్ ఇటు షిఫ్ట్ చేసుకుందాం. సో ఇది రెడీయా? చాలా మాత్రం. ఓకే. కొద్దిగా కావాలా వాటర్ ఏమన్నా? చూద్దాము, కొంచెం మిక్స్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. కొంచెం కొంచెం అదొకసారి చూడండి, జస్ట్ అలా టచ్ చేసి. కొంచెం అవ్వాలా? కొంచెం వేడిగా ఉంది. ఓకే, వదిలేసండి. చల్లారినిద్దాం. సో చూడండి, చల్లారిందేమో. చల్లారిందండి. చేసేయచ్చా? చేయొచ్చు. కొంచెం చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాము. చిన్న చిన్న పూర్ణాలు వేస్తారా? ఆయిల్ కూడా హీట్ అయింది. దీంట్లో డిప్ చేసి దాంట్లో వేద్దాము. కాస్త ఇవి అటు ఇటు చక్కగా వేగిపోతే మనకి కొంచెం బ్రౌన్ కలర్ వేసి పేలుతాయా ఏమిటి? అప్పుడే రుబ్బిన పిండి అయితే కొంచెం పేలుతాయి. కంపల్సరీ. మొన్న అప్పుడప్పుడు వేస్తే మొత్తం టప్ప పిండి పైన అతుక్కు. అయ్యో, సరే మనం ఎందుకైనా మంచిది కేర్ఫుల్ గా ఉన్నాం. అందుకనే రమణ గారు, మొత్తానికి పూర్ణాలు బాగున్నాయండి. థ్యాంక్ యూ. కొంచెం రౌండ్కి వస్తే ఇంకా బాగుండేది. అది మన చేతిలో లేదండి, ఆయిల్ లోకి వెళ్ళాక అది ఏ షేప్ అయినా రావచ్చు. మమ్మీ వేస్తే పూర్ణాలు ఎంత రౌండ్ గా వేస్తుంది. మా మమ్మీ వేస్తుంటే గుండ్రంగా. ప్లేట్ ఉందా పక్కన?
రానప్పుడు కవర్ చేసుకోవాలి అంతే. అవును నేనేం కాదంట, కాకపోతే అసలు అలా రావు అని చెప్పకూడదు అంటున్నా. ఇవి నూనెలోకి వెళ్ళాక మీ ఇష్టం అన్నారు కదా షేపులు, అట్లా కాదు అంటున్నా. ఏమిటో కార్వింగ్లు చేసినట్టున్నారు అక్కడ. ఏమిటది కోడే అక్కడ అనిపిస్తుందండి. అంటే మీరు అది చేయలేదా? మీరు కోడి అన్నారు కాబట్టి కోడికి ఫిక్స్ అయిపోదాం. ఏమో అదేదో నాకు అట్లా అనిపించింది. అంటే ఇదేదో కోడి పుంజులాగా. కోడి పుంజు కోడి పెట్ట. అబ్బా మా షెఫ్ గారు చూసారండి, రాజుగారు వచ్చాక డిసైడ్ చేస్తారు అది ఏమిటనేది. కానీ ఏదో ట్రై చేశారు బానే. కానీ బాగా అంటే రాజుగారు చేస్తూ ఉంటారు కదా, అవి చూసి చూసి మేము కూడా కొంచెం ట్రై చేస్తూ ఉంటాము. ట్రై చెయ్యాలనేగా మేము కూడా చూపించేది. దానికోసమే అండి మేము కూడా నేర్చుకుంటున్నాము ఇంట్లో చూసి. వెరీ గుడ్. వాటికే పెడతారా ఏమిటి, మాకు పెట్టరా? అవి తినక ముందు మీరు తినేసేయండి. అదే అందుకే. ఓకే ఓకే, మరి బొప్పాయి బూరెలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి బూరెలు తయారు చేసే విధానం: ముందుగా మినపగుళ్ళు బియ్యం నానబెట్టి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి బొప్పాయి తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ పొడి వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బొప్పాయి బూరెలు రెడీ. ఓకే అండి, మరి పచ్చి బొప్పాయితో 2 వంటలు కూడా రెడీ. ఒక స్వీట్ అలాగే ఒక వేపుడు. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు ఇదేమో వేపుడు, అవేమో బూరెలు. సో ఫస్ట్ స్వీటా హాటా? స్వీట్ చూద్దాం. ఎస్, కార్వింగ్ బాగా చేశారు. ఇవి మీకు ఏమనిపించినాయి రాజుగారు? పక్షులు. పక్షులు బాగా చెప్పారండి. అంటే అలాంటి పక్షులు రాజుగారు చేశారు కానీ అలా అనిపించింది నాకైతే. అట్లా చూస్తే కోడి పుంజులాగా అనిపించింది. బాగుంది. అంటే బొప్పాయి మనకి టేస్ట్ గా ఉంటుంది కాబట్టి ఆ స్వీట్ అనేది. అంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేస్తారు కదా, తెలుస్తుంది, ఫ్లేవర్ తెలుస్తుంది. చక్కగా ఆ పూతపిండి కరకరలాడుతూ నైస్. వేడివేడిగా తింటున్నాం కదా, బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు అది టేస్ట్ చూద్దాం. బాగుందండి. గోల్డెన్ పప్పులు వేసారు కదా, ఆ పప్పులు తగులుతున్నాయి చక్కగా. శనగపప్పు ఉంది అండ్ బొప్పాయి కూడా బాగా మగ్గింది, బాగుంది. కొబ్బరి కూడా వేసారు కాబట్టి కొద్దిగా అది కూడా అలా క్రంచ్ క్రంచ్గా తెలుస్తూ నైస్. అంటే స్వీట్ హాట్ తిన్నాం కదా, నోటికైతే చాలా బాగుంది. సో రాజుగారు ఇంకా విన్నని డిసైడ్ చేస్తారు. సో రాజుగారు బొప్పాయితో బాగున్నాయండి. అంటే కొంచెం ఎగురు ఇలా తయారు చేసుకుంటే మనకు సైడ్ డిష్ గా కానీ లేదా రోటీస్ పుల్కాస్ తో చాలా బాగుంటుంది. పూర్ణాలు కూడా మంచిగా, అంటే ఆ డ్రై ఫ్రూట్స్ వల్ల కొంచెం టేస్ట్ బాగా వచ్చింది. కొంచెం బెటర్ గా, కొంచెం అంటే డిఫరెంట్ గా, అంటే ఎగురు ఓకే బాగుంది. అంటే పూర్ణాలు కూడా చేసుకోవచ్చు, బాగున్నాయి. అంటే సింపుల్ గా ఇది కొద్దిగా వెరైటీగా కొంచెం బాగా చేశారు. అంటే ట్రై చేయొచ్చు బొప్పాయితో అనగానే. చాలా తక్కువ చేసుకుంటూ ఉంటారు, అది కూడా చాలా తక్కువ మంది చేసుకుంటూ ఉంటారు. సో గీత గారు మీరే విన్నర్. కంగ్రాచులేషన్స్. సో బాగుంది. అంటే టేస్ట్ వైజ్ గా బొప్పాయికి మంచి ఫ్లేవర్స్ యాడ్ అయ్యాయి. యాక్చువల్ గా నేను గ్రీన్ బొప్పాయి ఇచ్చాను కదా మీకు, అలాగే గ్రీన్ శారీ కూడా గిఫ్ట్ ఇస్తున్నాను. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. రమణ గారు స్వీట్ కూడా చాలా బాగుంది. సో ఇద్దరు కూడా బాగా చేశారు. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మంచి వంటలు మాకు చేసి చూపించినందుకు. బాయ్. ఓకే అండి, మరి పచ్చి బొప్పాయి వాళ్ళ ఊరించే వంటలు చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. వేసవి కాలంలో వడియాలు లాంటివి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం. అయితే వాటిని నిల్వ చేసేటప్పుడు
ఒక పల్చటి క్లాత్ లో కొద్దిగా ఇంగువ నింపేసి దీన్ని వడియాలు ఉంచిన డబ్బాలో ఉంచినట్లయితే వడియాలు వేయించిన ప్రతిసారి మంచి ఫ్లేవర్ తో వస్తాయి. ఓకే అండి, మరి ఈ రోజు మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ చేసిన వంటల్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన బీరకాయ శనగల వేపుళ్ళని పోషకులు ఏంటో తెలుసుకుందాం. బీరకాయ కూడా సమ్మర్ వెజిటబులే. మనం బీరకాయ ఎంత ఎక్కువ తీసుకుంటే మనకు అంత మంచిదండి ఈ సీజన్లో. బీరకాయలోని బెనిఫిట్ మిగిలిన అంటే సొరకాయ కానీ పొట్లకాయ కానీ దోసకాయ కానీ వాటికంటే కూడా బీరకాయలో మరొక బెనిఫిట్ ఉంటుంది. అదేంటంటే చక్కగా మనకు పీచు పదార్థం కూడా బాగా పుష్కలంగా లభిస్తుంది అనమాట. శనగలు ప్రోటీన్, జీలకర్ర పొడి, గరం మసాలా. అగైన్ చాలా స్మూత్గా సింపుల్గా ఈజీ టు కుక్ అండ్ ఈజీ టు ఈట్. మెయిన్ థింగ్ జస్ట్ జీలకర్ర పొడి గరం మసాలాతో మనం ఈ వంటకం చేసుకోవచ్చు కాబట్టి మరీ మంచిది. నెక్స్ట్ సమ్మర్ స్పెషల్ అనగానే మనకు వడియాలు లేకుండా కంప్లీట్ కాదు. సో మినప వడియాలు, మినపగుళ్ళు, మళ్ళీ జీలకర్ర అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు మినప గుళ్ళు కూడా అంటే పప్పు ధాన్యాలలో ఇప్పుడు శనగలు ఉన్నాయి, మినుములు లేకపోతే మినపప్పు. వీటిల్లో అన్నిటికంటే కూడా కందిపప్పు కంటే శనగల కంటే అన్నిటికంటే కూడా అన్ని పప్పుల్లో మనకు పెసల పప్పు అంటే పెసరు కానీ పెసళ్ళు కానీ మినపప్పు కానీ చాలా చలవ అంటే చల్లగా ఉంటుంది. ట్రెడిషనల్గా కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న పప్పు ధాన్యాలు అనమాట. సో దానికి మనం సింపుల్గా వడియాలు ఇంట్లో చేసుకునే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇది నోట్ చేసుకోవాలండి. ఊరించే వంటలో చూసిన బొప్పాయి శనగపప్పు ఇగురులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. పచ్చి బొప్పాయి నిర్భయంగా మనం వంటల్లో వాడుకోవచ్చండి. రైప్ పపాయ తినాలి. రా పపాయ ఇలా వండుకొని తింటే కూడా మనకు లాస్ ఆఫ్ న్యూట్రియన్స్ అంటే పోషక విలువలు పోవడం అనేది ఉండదు. సో బొప్పాయ శనగపప్పు చాలా మంచిదండి. దానికి తోడుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి మనం ప్రత్యేకించి గమనించాలండి ఈ సీజన్లో. ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి 100% ఓకే, ఏ టైంలోనైనా ఓకే. ఈ సీజన్లో కూడా మనకు చాలా మంచిది. ధనియాలు కూడా మనకు చాలా మంచిదండి. కానీ కాస్త హీట్ క్రియేట్ చేసే గుణాలు ఉంటాయి కాబట్టి దాని కాంపెన్సేషన్గా మనం కొంచెం పెరుగు ఉండడమో వేరే కర్రీలో అలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే అవాయిడ్ చేయమని నేను అనట్లేదు, వాటి గుణాలు తెలుసుకుని దానికి అనుగుణంగా కాంపెన్సేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. బాగుందండి బొప్పాయి శనగపప్పు ఇగురు. నెక్స్ట్ బొప్పాయి బూరెలు అంటే రైసు, మినపప్పు, తర్వాత బొప్పాయి షుగరు, 100% బొప్పాయి బెల్లం ఇంకా టేస్టీగా ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ఇది డీప్ ఫ్రై కదా, మీరు తినొచ్చు అంటారా ఈ సీజన్లో? ఏంటి అంటే ఒకవేళ మీరు డీప్ ఫ్రై తినాల్సి వస్తే లేకపోతే తినాలి అనిపిస్తే కూడా ఎర్లీ అవర్స్లో తినడానికి ట్రై చేయండి, బట్ తగ్గించి తీసుకుంటేనే మంచిది. ఇవాళ మీరు చూసిన వంటకాలు ఎలా ఉన్నాయంటే బీరకాయ శనగుల వేపుడు చాలా బాగుందండి. 100% మనకు ఈ సీజన్కి తగినట్టుగా ఉంది. కంపల్సరీ నోట్ చేసుకొని ట్రై చేయాలి. అదేవిధంగా బొప్పాయి శనగపప్పు ఇగురు అది కూడా బాగుందండి. ఈ రెండు టాప్ రెసిపీస్ అని చెప్పుకోవచ్చు. మినప వడియాలు, బొప్పాయి బూరెలు రెసిపీ పరంగా చూసుకుంటే దే వెరీ గుడ్, బట్ అవి డీప్ ఫ్రైడ్ కాబట్టి కొంచెం తగ్గించి క్వాంటిటీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ తీసుకుంటే బాగుంటుంది. సో 4 రెసిపీస్ నోట్ చేసుకోండి. ఏ రెసిపీ ఎలా తినాలో అలా దానికి అనుగుణంగా ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక మంచి వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజుగారు ఈరోజు పిండి వంటల్లో బీరకాయ శనగల వేపుడు. మనం బేసిక్ గా బీరకాయ ఎప్పుడు శనగపప్పు కాంబినేషన్ లో చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ ఈ శనగలు వేసి అంటే మనం శనగలు అనేది కొన్ని మసాలా టైప్ వాటిలోనే వాడుతూ ఉంటాం, అంటే స్నాక్ ఎక్కువ వాడుతూ ఉంటాం. కొంచెం గోంగూర కాంబినేషన్ లో కూడా తీసుకుంటారు, పులిహోరలో వాడుతూ ఉంటాం జనరల్ గా. సో ఇక్కడ ఈ బీరకాయ కాంబినేషన్ లో బాగుంది. అండ్ అలాగే సమ్మర్ స్పెషల్ లో మినప వడియాలు. సో ట్రెడిషనల్ ఐటమ్. అండ్ సమ్మర్ వచ్చి చాలా మంది అంటే చేసుకోవడం తెలియక బజార్ నుంచి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటున్నారు. అవును. సో దాని బదులు చక్కగా ఇంట్లోనే అంటే మనకి ప్లేస్ ఉన్నా లేకపోయినా కొద్ది క్వాంటిటీలో ఇలా పెట్టుకుని అప్పుడప్పుడు ఎండ పెట్టుకుంటే బాగుంటుంది. అవునండి. సో రెండు కూడా బాగున్నాయి రాజు గారు. ఓకేనండి. సో చూసారు కదండి వాళ్ళ వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ
మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. రేపటి ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.